విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవం రాబోతోంది. పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు ఇప్పుడు తెలంగాణలో శరవేగంగా సాగుతున్నాయి. పేదరికం, కుల, మతాలు అనే భేదం విద్యకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక విద్యా ప్రాంగణాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నాణ్యమైన చదువుతోనే పేదరికం అంతమవుతుందనే సంకల్పంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులను పరుగులు పెట్టిస్తోంది. ఒక్కో స్కూల్లో సుమారు 2650 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా రూపకల్పన చేశారు. దాదాపు 25 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యా ప్రాంగణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకే వేదికపై అన్ని వర్గాల విద్యార్థులకు సమానమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెప్తోంది. ఇందుకోసం నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే 1144.85 కోట్ల నిధులను విడుదల చేసి పనులు నిరంతరాయంగా సాగేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం 86 పాఠశాలల నిర్మాణ పనులు వేగంగా జరుగుతూ ఉండగా మరో 78 పాఠశాలల నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. 19 పాఠశాలలకు పరిపాలనాపరమైన అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ పాఠశాలలు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, విశాలమైన క్లాస్ రూమ్లు, డిజిటల్ ల్యాబ్స్, అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలతో తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేలా ఈ పాఠశాలలను నిర్మిస్తున్నారు. తెలంగాణ విద్యా ముఖ చిత్రాన్ని మార్చబోతున్న ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ భవిష్యత్తు తరాలకు సరికొత్త బాటలు వేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కార్పొరేట్ స్కూల్స్లో లక్షల్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి, పేద విద్యార్థులకు ఈ యంగ్ ఇండియా స్కూల్స్ ఒక పెద్ద వరంగా మారబోతున్నట్లు చెప్తున్నారు. డిజిటల్ క్లాస్ రూములు, అత్యాధునిక ల్యాబ్లు, క్రీడా ప్రాంగణాలతో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. ఈ పాఠశాలలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.